వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి. You know what? I always say to people, if you're a cricketer, you come to India and you don't enjoy India, there's something wrong with you. Because the level of service here is better than anywhere else in the world. No one treats a cricketer anywhere in the world as good as they treat them here in India. I always reference back to Indian hospitality. There's nowhere. Nowhere. Like I've watched this place develop for 20 years. First time I came here was in 2003. And I've just seen India go from strength to strength to strength to strength. People, infrastructure, hotels, cricket grounds, airports, cuisine. It's next level. Like I get standard. But you know what? I always say to people, if you're a cricketer, you come to India and you don't enjoy India, there's something wrong with you. Because the level of service here is better than anywhere else in the world. No one treats a cricketer anywhere in the world as good as they treat them here in India. Nowhere. Hands down, nowhere. And I comment on it all the time. Anywhere where I am in the world, I always reference back to Indian hospitality. There's nowhere. Nowhere. Like I've watched this place develop for 20 years. First time I came here was in 2003. And I've just seen India go from strength to strength to strength to strength. People, infrastructure, hotels, cricket grounds, airports, cuisine. It's next level. Like I get standard. But you know what? చూసారు కదా, ఈయన కెవిన్ పీటర్సన్. ఈయన గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను 20 సంవత్సరాల క్రితం చూసిన భారతదేశం వేరు, ఇప్పుడు చూస్తున్న దేశం వేరు. ఈ దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు, హాస్పిటల్స్, హోటల్స్, విమానాశ్రయాలు చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి అని. ఈయన క్రికెట్ దిగ్గజం. క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి ఈయన చాలా క్లియర్గా తెలుసు. ఇంగ్లాండ్కి సంబంధించిన కెవిన్ పీటర్సన్. అంతేకాదు, భారతదేశంలో క్రికెటర్లకు అందించే ఆతిథ్యం, సేవలకు ఏ దేశము సాటిరాదు. ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను అని కూడా. దేశం అభివృద్ధి చెందట్లే, దేశంలో మౌలిక సదుపాయాలు లేవు, దేశంలో సరైన పాలన లేదు, అసలు ఈ ప్రభుత్వం వేస్ట్ అని మాట్లాడే వాళ్లకు ఈయన మాట్లాడిన మాటలు ఒంటి మీద జేర్లు పాములు బాకినట్టు అనిపిస్తాయేమో. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అన్నదానికంటే కూడా ఈ దేశం అభివృద్ధి చెందట్లేదు అని చెప్తే ఆనందించే ఆశాజీవులు కొన్ని నక్కి నక్కల్లాగా ఉంటాయి. అలాంటి నక్కలకు గూబ గుయ్యమనిపించేలాగా ఇంగ్లీష్లో ఈ దేశం అభివృద్ధి చెందింది, 20 సంవత్సరాలకు ముందు దేశం వేరు, ఇప్పుడు దేశం వేరు అని చెప్పడంతో లాగి గూబ మీద గుయ్యమని కొట్టినట్టు అయింది. ఏదేమైనా ఎవరికైనా మండితే బర్నర్ రాసుకోండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్కి కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.